హాయ్ గైస్, నేను ఒక వీడియో క్రియేషన్ అనేది నేను స్టార్ట్ చేశాను అనేది ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఏదో ఎంతోమంది చాలామంది ఏదో చేయడానికి స్టార్ట్ చేస్తారు. సో నేను ఏంటంటే నా వల్ల ఇంకొకరికి ఉపయోగపడాలని, అలాగే ఒక కంటెంట్ క్రియేషన్ అనేది ఇంకొకరికి తెలియాలని చేస్తాను. అంటే నేను రోజు డైలీ ఈ విధంగా ఉంటున్నా, అలాగే నేను ఎలాంటి థింగ్స్ కానీ థాట్స్ కానీ ఇలాంటి వర్క్స్ చేస్తున్నాను, దాన్ని బట్టి మీ బిహేవియర్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎలా ఉండాలనే దాన్ని బట్టి నేను ముందుకు ఒక పుష్ చేసే పర్సన్లా మీ బ్యాక్ బోన్లో ఉంటాను. సో ఎవ్రీవన్ థ్యాంక్ యూ. చాలామంది ఇంతవరకు నా ఐడి తెలియకపోయినా అని ఒక సపోర్ట్ చేశారు. మ్యాక్సిమం చాలామంది తెలియని పీపుల్ ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, చాలా రిలేటివ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఓకే, వాళ్ళందరి గురించి మీకు దృష్టిలో పెట్టుకుంటున్నా నేను ఒక కంటెంట్ క్రియేషన్ అనేది స్టార్ట్ చేశాను. సో కాకపోతే ఐడి అనేది మార్చడం జరిగింది. ఇంతకుముందు వేరే ఐడి ఉండేది, సో ఫర్గెట్ దెన్. అండ్ ఇది కొత్త ఐడి, దీనిని మీరు ఫాలో చేసుకొని అండ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ పర్సన్స్ కూడా షేర్ చేసుకోండి, ఓకేనా? అలాగే ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి స్టార్ట్అప్ చేయాలి, నేను రేపు నుంచి చూస్తా, ఎల్లుండి చేస్తా, నెక్స్ట్ వీక్ చేద్దాం, నెక్స్ట్ మంత్ చేద్దాం అని ఇలా పుష్ చేస్తూనే వెళ్ళిపోతుంటారు. సో నేను చెప్పేది ఏంటంటే ఇదేదో కొత్త సంవత్సరం బాగుంది. సో దిస్ ఇస్ పర్ఫెక్ట్ టైం, ద పర్ఫెక్ట్ డే కావచ్చు. నేనైతే స్టార్ట్ చేశాను. సో డెఫినెట్లీ మీరు స్టార్ట్ చేసుకోండి. నేను ఏ ఫీల్తో స్టార్ట్ చేశానంటే, ముందుకి మన వలన ఏదైతే అందరికీ చేయలేకపోతున్నాం, చేస్తున్నాం కానీ చేయలేక అది అది ఏమంటే మంచిదే కాదా, చేయకపోతే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది, రిజల్ట్ గురించి ఎప్పుడు ఆలోచించండి, ప్రయత్నం అనేది ఎప్పటికైనా నీ ముందు సపోర్ట్కి వస్తుంది. కానీ అది ఎప్పుడు మాత్రం నిన్ను గిల్టీగా నిన్ను ఎప్పుడు తక్కువ చేయదు. నువ్వు ప్రయత్నిస్తూ చేస్తూ పోతే డెఫినెట్లీ వన్ డే ఆ రోజు నీది కావచ్చు, నువ్వు సక్సెస్ కావచ్చు. సో ఏదైనా కానీ ముందుకు కొనసాగండి, స్టార్ట్ చేయండి, డెఫినెట్లీ అవుతుంది. సో దానికి సపోర్టివ్గా నీకు డైలీ ఒక కంటెంట్తో, డైలీ ఒక మీకు మోటివేట్తో, డైలీ ఒక ప్రిపరేషన్తో, డైలీ మైండ్ సెట్తో మీకు ముందుకు నేను వస్తూనే ఉంటాను, ఓకే? సో నా ఐడి వచ్చేసి మిస్టర్ సునీల్ 56 అని ఉంటుంది. సో డెఫినెట్లీ దాని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి నేను చెప్పలేకపోవచ్చు, ఏది ఒక పర్ఫెక్ట్గా చెప్పలేకపోవచ్చు. సో ఎనీవే థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా మీరు మీ యొక్క ఫ్యామిలీని దృష్టి పెట్టుకొని మీరు ఎప్పుడు ఖచ్చితంగా మూవ్ అవుతూ ఉండాలి, ఓకే? థ్యాంక్ యూ.